లాస్ట్ వీడియోలో మనము సెమీ సర్కిల్ అనేది ఎలా రాయాలో చూసినాం. ఈ వీడియోలో వచ్చేసి ఎయిత్ 30 degrees to 60 degrees set square has its longest edge diagonal on HP and inclined at 30 degrees to VP. Its surface makes an angle of 45 degrees with HP. Draw the projections using suitable size for the set square. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం సెట్ స్క్వేర్స్ అనేది తీసుకొని ఒకటేమో 30 degrees ఇంకొక సైడ్ వచ్చేసి 60 degrees పెట్టుకొని మనం అనేది డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రెఫరెన్స్ లైన్ అనేది డ్రా చేసిన తర్వాత దీనికి సెట్ స్క్వేర్ కదా. సెట్ స్క్వేర్ అంటే మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఇలా ఒక లైన్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి మనం 60 తీసుకుందాం. మన ఇష్టం, ఎటు సైడ్ అయినా 60 తీసుకోవచ్చు, ఎటు సైడ్ అయినా 30 తీసుకోవచ్చు. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, ఒకసారి 30 ఒకసారి 60 ఇచ్చిండు కదా. ఇక్కడ 60 తీసుకుందాం. 60 తీసుకుంటే చూడండి 60 degrees. ఇంకొకటి వచ్చేసి ఇంకో సైడ్ వచ్చేసి మనకు ఇంకో సైడ్ వచ్చేసి 30 degrees. ఇంకో సైడ్ వచ్చేసి 30 degrees. ఇక్కడ 30 degrees, ఇక్కడేమో 60 degrees. ఇప్పుడు ఈ రెండు దాంట్లో మనం జాయిన్ చేయాలి. ఈ రెండు యాడ్ ఇంటర్సెక్ట్ అయితే అదే మనకు పాయింట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇలా, ఇప్పుడు ఇది కదా 60, ఇది 60, ఇది వచ్చేసి మనకు 30, ఇది మనకు 30 తీసుకున్నాం. దీన్నే మనం సెట్ స్క్వేర్ అంటాం. ఇక్కడ వచ్చేసి మనకు 60 degrees, ఇక్కడ వచ్చేసి 30 degrees సెట్ స్క్వేర్ తీసుకున్నాం. దీనికి నేమింగ్ ఇచ్చిన ABC ఇచ్చిన. దీనికి మనకు రెఫరెన్స్ లైన్కి జాయిన్ చేయాలి. రెఫరెన్స్ లైన్కి జాయిన్ మనం జాయిన్ చేద్దాం. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ C' A', ఇది వచ్చేసి B'. నెక్స్ట్ ఏం అడిగినాడు, నెక్స్ట్ చూడండి 45 degrees టు ఇక్కడ చూడండి డయాగ్నల్, ఎడ్జ్ ఇవి ఇస్తే మనకు కన్ఫామ్గా ఇది మనం లాస్ట్ తీసుకోవాలి. డయాగ్నల్ కానీ ఎడ్జ్ కానీ కార్నర్ కానీ ఏమి ఇచ్చినా మనం లాస్ట్లో ఈ యాంగిల్ అనేది తీసుకోవాలి. సర్ఫేస్ అలా ఇస్తే మనం దీని తర్వాత ఈ డయాగ్రామ్ తర్వాత నెక్స్ట్ తీసుకోవాలి. 45 degrees with HP. 45 degrees with HP అని ఇస్తే ప్రతి వీడియోలో చెప్తున్నా 45 degrees to HP. ఈ నోట్ పాయింట్స్ అనేది మీరు కనుక్కోవాలి. 45 degrees to HP అంటే మనం VPలో అనేది మనం తీసుకోవాలి. VP అంటే మనకి ఎక్కడ, ఇది VP/HP అనమాట. VP అంటే మనం పైన అనేది తీసుకోవాలి. 45 degrees పైన తీసుకుందాం. 45 degrees తీసుకోవాలి పైన. ఫస్ట్ ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి మనకు 45 degrees, ఇక్కడ నుంచి చూడండి మనం 45 degrees అనేది పెట్టుకొని డ్రా చేద్దాం. 45 degrees పెట్టుకున్నా. ఇక్కడ నుంచి డిస్టెన్స్ అనేది తీసుకుందాం చూడండి. డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ పెట్టేసి ప్లేస్ చేయాలి. ఇక్కడ పెట్టేసి ప్లేస్ చేసి దీనికి నేమింగ్స్ ఇద్దాం. ఇది ఇక్కడ అయిపోయింది, ఇక్కడ C' అయిపోయింది. ఇది C1', A1', ఇది వచ్చేసి B కదా, అంటే ఇది B1'. తీసుకొని ఇప్పుడు ఇవనేది ఎక్స్టెండ్ చేద్దాం. ఇలా కిందికి అనేది ఎక్స్టెండ్ చేద్దాం. కిందికి ఎక్స్టెండ్ చేసి సేమ్ ఇవి కూడా అంతే, ఇవి కూడా ఎక్స్టెండ్ చేయాలి. ఇలా హారిజంటల్ కూడా ఎక్స్టెండ్ చేయాలన్నమాట. ఇది కూడా సేమ్ ఇలా ఎక్స్టెండ్ చేయాలి. ఇది కూడా ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు CA లైన్ కదా, అంటే C ఇక్కడ A ఉంది, అంటే ఇక్కడ వచ్చేసి మనకు A1, A అయిపోయింది కాబట్టి A1. నెక్స్ట్ ఇది ఏం లైన్ మనకు B లైన్. B ఎక్కడ ఉంది, B ఇక్కడ ఉంది, అంటే ఇది వచ్చేసి B1. నెక్స్ట్ C కూడా ఇక్కడనే ఉంది, అంటే ఇది వచ్చేసి C లైన్, అంటే C ఇక్కడ ఉంది కాబట్టి ఇది C1. దీన్ని ఇప్పుడు జాయిన్ చేద్దాం. జాయిన్ చేసిన ఓకేనా. జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం అడిగినాడు, నెక్స్ట్ ఇప్పుడు ఇది తీసుకోవాలి. లాస్ట్లో ఎడ్జ్, డయాగ్నల్, కార్నర్ ఇవి ఉన్నట్టే యాంగిల్ ఇప్పుడు తీసుకోవాలి. 30 degrees to VP అన్నాడు. 30 degrees to VP అంటే 30 degrees to VP అంటే ఎన్ని HPలో తీసుకోవాలి. HP అంటే ఎన్ని కింద కదా ఉండేది, అంటే 30 degrees HP అంటే కింద అనేది తీసుకోవాలి. ఇక్కడ పాయింట్ పెట్టుకున్నా 30 degrees అనేది తీసుకున్నాం. 30 degrees తీసుకొని కిందికి అనేది డ్రా చేయాలి. దీనికి జాయిన్ చేసిన ఇది వచ్చేసి మనకు 30 degrees అనమాట. ఇందాక వచ్చేసి ఇది వచ్చేసి 45 degrees.
30 degrees తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనము ఇది అనేది తీసుకుంటాం. 30 degrees తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ పెట్టేసి ఆర్క్ వేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేసి ఆర్క్ వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది ఏమనుకుందాం, A2 అనుకుందాం, ఇది వచ్చేసి C2 అనుకుందాం. మనకి ఇంక ఇది కావాలి కదా, B2. ఇక్కడ C2 దగ్గర నుంచి ఇక్కడ ఒక ఆర్క్, మళ్ళీ ఇక్కడ C2 దగ్గర నుంచి ఇలా ఒక ఆర్క్ గీసిన, మళ్ళీ A1 దగ్గర నుంచి B1కి పెట్టి ఇక్కడ మీరు ఒక ఆర్క్ అనేది డ్రా చేయాలి. డ్రా చేస్తే ఇప్పుడు చూడండి, ఈ రెండు ఇంటర్సెక్ట్ కాలేదు కాబట్టి ఇది ఇంకా కొద్దిగా ఇలా అనేది ఎక్స్టెండ్ చేద్దాం. ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇంటర్సెక్ట్ అయింది కదా. ఇంటర్సెక్ట్ అయిన దాన్ని మనము జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఎల్స్కేల్ యూజ్ చేసి మనం ఎక్స్టెండ్ చేయాలి పైకి. ఎక్స్టెండ్ చేస్తే మనకు వచ్చినదే మనకు లాస్ట్ ఫైనల్ డయాగ్రామ్ వచ్చేసి అదే అనమాట. క్వశ్చన్లు అడిగింది కదా, లార్జెస్ట్ ఎడ్జ్ అనేది హెచ్పిలో ఉండాలి, హెచ్పిలో ఉండాలని చెప్పిండు. ఎల్ స్కేల్ యూజ్ చేస్తే మనకు స్ట్రైట్గా అనేది వస్తుంది అనమాట. ఎల్ స్కేల్ అనేది మనం ఫిక్స్ చేస్తే మనకు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో అక్కడ మనకు బోర్డు ఉంటుంది, మనకు దానికి ఫిక్స్ చేస్తే మనకి ఎల్ స్కేల్తో నీట్గా అనేది డ్రా చేయొచ్చు. ఎగ్జామ్లో కూడా మీకు బోర్డు అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది A2, ఇక్కడ ఎక్కడుంది ఇది ఇక్కడ ఉంది కదా, అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ A1 డాష్ అయిపోయింది, ఇది A2 డాష్. నెక్స్ట్ ఇది B కదా, B2, ఇక్కడ B ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది B2 డాష్, C2 డాష్. ఇవన్నీ మనం జాయిన్ చేయాలి. ఇది మనకు కన్ఫామ్గా డార్క్గా ఉండాలన్నమాట. మనకు ఇది డార్క్గా ఉండాలి, ఇది వచ్చేసి మనకు డార్క్గా ఉండాలి. ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది వచ్చేసి డార్క్గా ఉండాలి. ఇలా ఇవన్నీ మనం ఇలా జాయిన్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ సెట్ స్క్వేర్ యొక్క డయాగ్రాము. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.